కొన్ని నెలల క్రితం హైదరాబాద్లో హైడ్రా అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఎలాంటి సంచలనం సృష్టించిందో మీ అందరికీ తెలిసిందే. తెలంగాణ వ్యాప్తం కాదు, 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హైడ్రా పేరు మారుమోగిపోయింది. ఒక్క హైదరాబాద్ సిటీలో దాని కార్యకలాపాలు కొనసాగినా, కూల్చివేతలు కొనసాగినా ఆ రీసౌండ్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. అంతలా హైడ్రా సౌండ్ చేసింది. అయితే ఆ తర్వాత కాస్త సైలెంట్ అయినప్పటికీ ఇప్పుడు లేటెస్ట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటంటే త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నట్లయితే ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నట్లు, త్వరలోనే హైడ్రా పోలీస్ స్టేషన్లు అందుబాటులోకి రాబోతున్నట్లయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే తెలిపారు. కేవలం పోలీస్ స్టేషన్లే కాదు, ఎఫ్ఎం హైడ్రా ఎఫ్ఎం కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు మరి రంగనాథ్ గారు తెలిపారు. మరి దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి ఏంటి అనేది పూర్తి నివేదిక అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ 2 హైడ్రా పోలీస్ స్టేషన్ అలాగే హైడ్రా ఎఫ్ఎం ఈ 2 ఏర్పాటుకు సంబంధించి రంగనాథ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేశారు, ఒక స్పష్టత అయితే ఇచ్చారు. అయితే ఈ హైడ్రా పరిధి ఏంటి అనే దాని మీద కూడా ఆయన స్పందిస్తూ 2000 చదరపు కిలోమీటర్ల వరకు హైడ్రా పరిధి అనేది ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తాము దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి అలాగే ఆక్రమణ నుంచి మేము కాపాడినట్లు కూడా ఆయన రంగనాథ్ తెలిపారు. ఇంకా భవిష్యత్తులో కూడా చెరువులు అలాగే కుంటలు ప్రభుత్వ భూముల సంరక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు వెళ్తుందని కూడా ఆయన తెలిపారు. సో భవిష్యత్తులో కూడా హైడ్రా అంతే అగ్రెసివ్గా పనిచేస్తుందని ఆయన తెలిపారు. అయితే ప్రతి సోమవారం ఇప్పటికే హైడ్రా ఆఫీస్లో ప్రతి సోమవారము కంప్లైంట్స్ని స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే దాదాపు చాలా కంప్లైంట్లు, ఒక 5000 కంప్లైంట్ల వరకు వచ్చున్నాయి. వాటిని పరిష్కరించేందుకు కూడా హైడ్రా పనిచేస్తుందని రంగనాథ్ తెలిపారు. సో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న చెరువులు, నాలాలు, కుంటలకు సంబంధించి కూడా హైడ్రా బాధ్యత తీసుకుంటుందని, అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో దాదాపు 1025 చెరువులు, కుంటలు ఉన్నట్లు హైడ్రా గుర్తించింది. అయితే వాటికి ఈ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లు అంటే నిర్ధారించే పనులు అయితే జరుగుతున్నట్టు రంగనాథ్ తెలిపారు. అంటే ఏ చెరువుకి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ఎక్కడి వరకు ఉన్నాయని ఒక మార్కింగ్ చేసే పనులు అయితే ఇప్పుడు జరుగుతున్నట్టు తెలిపారు. దానికి తర్వాత మార్కింగ్ తర్వాత ఒకరమైన ఆక్రమణలు ఉంటే వాటిని కూడా కూల్చివేసి ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తామని కూడా ఆయన తెలిపారు. సో ఈ హైడ్రా వల్ల జరిగిన ఒక మంచి పని ఏంటంటే ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో, భూముల్ని కొనాలనుకుంటున్న వారు కూడా కాస్త వాళ్ళకి అవగాహన కూడా పెరిగింది. వాళ్ళు కూడా చైతన్యమై మేము కొనే భూమి ఎఫ్టిఎల్ లేదా బఫర్ జోన్ పరిధిలో వస్తుందా రాదా అని పూర్తి క్లారిటీతో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కొంటున్నారని, సో అంటే ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చిందని, భూమి ఎక్కడ కొనాలి ఎక్కడ కొనొద్దు, రేట్తో సంబంధం లేకుండా తక్కువ రేట్కి వస్తుందని చెరువుల్లో పోయి కొనే పరిస్థితి ప్రస్తుతం అయితే లేదు. దానికి కారణం హైడ్రానే చెప్పుకోవచ్చు. హైడ్రా మీద విమర్శలు వచ్చినప్పటికీ, కొంతమంది పేదవాళ్ళు విమర్శలు చేసినప్పటికీ కూడా హైడ్రా వల్ల కొంత ప్రజల్లో చైతన్యం వచ్చింది. భూములు కొనేవారిలో కాస్త చైతన్యం వచ్చింది. భూమి ఎక్కడ కొనాలి, ఈ కొనే భూమి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉందా లేదా అనేది పూర్తి సమాచారం తెలుసుకొని రియల్టర్లని, రియల్ ఎస్టేట్ వాళ్ళని పూర్తి అన్ని ప్రశ్నలు వేసిన తర్వాత భూమిని కొనేందుకు ముందుకెళ్తున్నారు. సో ఇది ఒక రకంగా ప్రజల్లో వచ్చిన మంచి చైతన్యం అనుకోవాలి. ఎందుకంటే తెలియకుండానో తెలుసో కొనేసి తక్కువ రేటుకి వస్తుందని ఇల్లు కట్టేసి చెరువులు కుసించుకుపోయే విధంగా అవ్వడంలో ఎంతో కొంత ప్రజల బాధ్యత కూడా ఉంది. వాళ్ళకి తెలియతనమో లేకపోతే తెలిసి తక్కువ రేటుకి వస్తుందో కొనడం, ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెరువులు కుషించుకుపోవడంలో జనం మన బాధ్యత, మన పాత్ర కూడా ఎంతో కొంత ఉంది. ఇప్పటి నుంచి అలాంటి తప్పు మళ్ళీ జరగకుండా ప్రజలంతా కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో వస్తుందా రాదా, మేము కొంటున్న భూమి అనేది పూర్తిగా తెలుసుకొని కొంటున్నారని కూడా రంగనాథ్ తెలిపారు. ఇది ఒక రకంగా మంచి భవిష్యత్తుకు చాలా మంచి పరిణామం అని ఆయన పేర్కొన్నారు.